అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 85 4 హగ్స్ ఆర్ 3 కిసెస్. ఇక స్టోరీకి వెళ్తే కావ్యాని కలవడానికి వచ్చిన నిత్య విరాట్ కేవలం కృతజ్ఞతతోనే హాస్నిని పెళ్లి చేసుకున్నాడని, ఆ విషయం విరాట్ తల్లి తనకి చెప్పిందని, ఒకవేళ హాస్ని తనకి విరాట్కి మధ్య అడ్డు రాకుండా ఉంటే విరాట్ తనని పెళ్లి చేసుకునేవాడని కావ్యకి చెప్తోంది. నిత్య మాటలు కావ్యకి చాలా నవ్వు తెప్పించాయి. తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక నిత్య వెళ్ళిపోయింది. నిత్య వెళ్ళిపోయాక కూడా ఆలోచిస్తూ కూర్చున్న కావ్యకి హాస్ని తల్లి ఆమె కూతురు గుర్తొచ్చి వాళ్ళిద్దరూ ఏమైపోయారు అని ఆలోచిస్తూ ఉంది. కావ్య, నిన్ను కొద్దిసేపు రెస్ట్ తీసుకోమన్నాను కదా, ఇంకా ఇలాగే కూర్చున్నావా అంటూ వచ్చింది వసుమతి. నిత్య ఇప్పుడే వెళ్ళిపోయింది అత్తయ్య అని చెప్పి మహేంద్ర ఇంటికి వచ్చాడా అని అడిగింది. వచ్చాడు అని వసుమతి చెప్పగానే ఒకసారి నేను మహేంద్రతో మాట్లాడాలి అంటూ మహేంద్ర రూమ్కి వెళ్ళింది. హాస్ని కుటుంబ సభ్యుల గురించి పూర్తి వివరాలు మహేంద్రని అడగాలనుకుంది కావ్య. బలరాం చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఏమయ్యారో ఎవరికీ తెలియదు. గదిలోకి వెళ్ళిన కావ్యకి మహేంద్ర ఎక్కడా కనిపించలేదు. మహేంద్ర అని పిలిచినా అతను పలకకపోవడంతో వాష్రూంలో ఉన్నాడేమోనని వెనక్కి తిరిగి వెళ్తున్న కావ్య చెయ్యి పక్కనే ఉన్న డెస్క్ పైన ఉన్న బుక్ తగిలి అది కింద పడిపోయింది. బుక్ని తీస్తున్న కావ్య చేతిలోని బుక్లో నుంచి ఒక ఫోటో నేల మీద పడింది. అది చూసిన కావ్యకి తల తిరిగిపోయింది. ఇది హాస్ని కదా అని షాక్ అవుతూ, హాస్ని ఫోటో మహేంద్ర బుక్లో ఎందుకుంది, అది కూడా తన బెడ్ పక్కనే పెట్టుకున్నాడు అంటే మహేంద్రకి హాస్ని అంటే ఇష్టమా, మహేంద్ర హాస్నిని ప్రేమిస్తున్నాడా అని అనుకుంటున్న కావ్య నమ్మలేక డీప్ షాక్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే విరాట్ హాస్నిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె అక్కడ లేకపోయినా అక్కడ జరిగిందంతా కావ్యకు తెలుసు. మహేంద్ర పెళ్ళని తెలుసుకున్న హాస్ని అక్కడికి రావడం వల్లే విరాట్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇందులో మహేంద్ర హ్యాండ్ కూడా ఉంది. కానీ మహేంద్రకి హాస్ని అంటే ఇష్టముంటే ఇదంతా ఎందుకు చేస్తాడు? అంత తేలిగ్గా తను ప్రేమించిన అమ్మాయిని మరొకరికి ఎలా ఇచ్చేస్తాడు అని అనుకుంటూ కంగారుగా ఆ ఫోటోని మళ్ళీ ఆ బుక్లోనే పెట్టేసి ఆ గదిలో నుంచి బయటకు వచ్చింది కావ్య. కావ్యకంతా అయోమయంగా ఉంది. కళ్ళ ముందు నిజం కనిపిస్తున్నా నమ్మలేకపోతోంది. విరాట్ పెళ్లి చేసుకున్నాడని తెలిసాక కావ్య ఎంత బాధపడిందో ఆమెకి తెలుసు. ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఉండే నరకం అనుభవిస్తున్న కావ్యకి మహేంద్ర అంత తేలిగ్గా హాస్నిని విరాట్కి ఎలా అప్పగిస్తాడో అర్థం కాలేదు. విపరీతమైన టెన్షన్తో మళ్ళీ తన హెల్త్ అప్సెట్ అవుతూ ఉంటే వెంటనే తన రూమ్కి వెళ్ళి మెడిసిన్ వేసుకొని పడుకుంది కావ్య. విరాట్ మ్యాన్షన్లో మాల్ నుంచి కోపంగా ఇంటికి వచ్చిన హాస్ని నేరుగా తన గదిలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని పడుకుంది. వెనుకనే వచ్చిన విరాట్ కూడా ఆమె పక్కనే పడుకొని నిద్రపోయాడు. కాసేపటికి నిద్ర లేచిన హాస్ని తన కాళ్ళు విరాట్ పైన వేసి పడుకోవడం చూసి షాక్ అయ్యి వెంటనే కాళ్ళు వెనక్కి తీసింది. తన గుప్పెట్లో విరాట్ ఇచ్చిన పెండెంట్ ఉండటంతో దానివైపే ఆరాధనగా చూసింది. కానీ మాల్లో కావ్య విరాట్ని కావాలని హక్ చేసుకోవడం తన కళ్ళ ముందు రీల్లా తిరుగుతూ ఉంటే విసుగ్గా పైకి లేచింది. చెత్తమొహం, దొంగమొహం, ఎంత ధైర్యం ఉంటే పెళ్ళైన మగాన్ని హక్ చేసుకుంటుంది, అది కూడా మాల్లో 100 మంది చూస్తుండగా దానికి అసలు సిగ్గే అన్నదే లేదు అనుకుంటూ కావ్యాని మనసులోనే బండమూతులు తిట్టుకుంటూ పక్కకు చూసిన ఆమెకు విరాట్ నిద్రపోతూ కనిపించాడు. నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు అన్న విరాట్ మాటలకు పరధ్యానంలో ఉన్న హాస్ని ఏం లేదు, ఏదో మూడ్ బాగోలేదు అని అంటూ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి అయ్యో అని తల కొట్టుకుంటుంది. అప్పటికే ఆమె మాటలు విన్న విరాట్ లేచి కూర్చొని మూడ్ బాగోలేదా, ఎందుకు, ఏం జరిగింది అని అన్నాడు. అబ్బా, ఇలా దొరికిపోయానేంటి, ఇప్పుడు కారణం అడిగితే ఏం చెప్పాలి అని తనలో తానే కొనుక్కుంటూ మూడ్ బాగోలేకపోవడం ఏంటి, ఎవరెలా అన్నారు అంటూ కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది. వెంటనే హాస్నిని వెనక్కి లాగి తన కౌగిల్లో బంధించి అంటే నేను తప్పుగా విన్నానా అని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు విరాట్. విరాట్కి తనకి కేవలం 2 అంగుళాల గ్యాప్ మాత్రమే ఉండటంతో అతని శ్వాస వేడిగా తగులుతూ ఉంటే మెల్లగా హాస్ని మనసు అదుపు తప్పడం మొదలైంది. కానీ కాసేపు అలాగే ఉంటే ఎక్కడ విరాట్కి లొంగిపోతానేమో అన్న భయంతో వెంటనే అతని నుంచి విడిపించుకోవడానికి ట్రై చేసింది. కదిలితే చంపేస్తా
అని ఎప్పటిలాగే తనలోని మాన్స్టర్ని బయటకు తీశాడు విరాట్. అతని వాయిస్లోని బేస్కి కదలకుండా నీలుకుపోయి అతని వైపే కళ్ళు ఆర్పకుండా చూసింది. ఇప్పుడు చెప్పు, ఇందాకేదో అంటున్నావు, 3, 4 ఏంటి విషయం అని అన్నాడు విరాట్. ఇలా దొరికిపోయానేంటి, ఇప్పుడు కావ్య గురించి ఆలోచిస్తున్నానని తెలిస్తే విరాట్ దగ్గర నా పరువు పోతుంది, ఇప్పుడు ఎలా అని లోపలే గింజుకుంటూ మళ్ళీ విరాట్ చేతిలో నుంచి విడిపించుకోవడానికి ఒకసారి ట్రై చేసింది. కదలకని చెప్పానా అని సీరియస్గా విరాట్ అనగానే గట్టిగా కళ్ళు మూసుకొని కదలకుండా అతని గుండెల్లో ముఖం దాచుకుంది హాస్ని. కావ్య గురించి తను ఆలోచించేది విరాట్కి తెలియకూడదని అనుకుంది హాస్ని. ఆమె తనని పట్టుకున్న విధానంలోనే హాస్ని భయపడుతూ ఉందని అర్థమయ్యి, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అని సాధ్యమైనంత సౌమ్యంగా అడిగాడు విరాట్. విరాట్, నేను నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను, చెప్పనా అని అనగానే అని అన్నాడు విరాట్. అతని కళ్ళల్లో మాత్రం సీరియస్నెస్ అలాగే ఉంది. అది నేను నా ఓల్డ్ రూమ్లోకి వెళ్ళి అక్కడే పడుకుందాం అనుకుంటున్నాను, నేను వెళ్ళనా అంటూ ఒక్కొక్క అక్షరం కూడగట్టుకుంటూ అడిగింది హాస్ని. అంటే నువ్వు వేరేగా పడుకోవాలనుకుంటున్నావా అని సీరియస్ అవుతున్న విరాట్ మాటలకు, అది నీ మంచి కోసమే విరాట్ అంటూ చెప్పింది హాస్ని. నా కోసం ఎందుకు అని ఆమె మాటలు అర్థం కాక అంతే కోపంగా అన్నాడు విరాట్. ఏం చెప్పి తప్పించుకోవాలో అర్థం కాక వెంటనే విరాట్ హ్యాండ్కి గాయం అవ్వడం గుర్తుకు రావడంతో, నీ చేతికి గాయమైంది కదా విరాట్, నేను ఇక్కడే పడుకుంటే నీకు ఇబ్బందిగా ఉంటుందేమో, అందుకే నీ హ్యాండ్కి గాయం తగ్గేదాకా నేను ఆ గదిలో పడుకుంటాను అని అడిగింది. నేను ఇబ్బంది పడుతున్నానని నువ్వు ఆ గదిలో పడుకోవడానికి వెళ్తా అంటున్నావు, అవునా అని అంతే సీరియస్గా అడిగాడు. అవును అంటూ తను ఒప్పుకున్నాడేమోనని ఆశతో తల గిరగిరా ఊపేసింది. వెంటనే హాస్నిని తన గుండెలపైకి తిప్పేసుకున్నాడు విరాట్. అచ్చంగా విరాట్కి అతుక్కుపోయిన హాస్ని తను ఉన్న పొజిషన్ చూసుకొని, మీరు ఏం చేస్తున్నారు విరాట్, వదలండి అంటూ అతని చేతిలో నుంచి విడిపించుకోవడానికి ట్రై చేసింది. విరాట్ ఒక్కసారిగా అమ్మో నా చెయ్యి అని చిన్నగా అరవగానే కంగారుగా కదలడం మానేసి, ఏమైంది విరాట్, నా వల్ల మళ్ళీ గాయం మీద తగిలిందా అని కంగారుగా అడిగింది. లేదు, అదేం లేదు అంటూ ఆమెను వదిలేశాడు. హ్యాండ్ పెయిన్ ఎక్కువగా ఉండటంతో అది హాస్నికి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఏది, నన్ను చూడనివ్వు అంటూ లేచి కూర్చొని విరాట్ చేతిని తన చేతిలోకి తీసుకొని బ్లీడింగ్ ఏమైనా అయ్యిందేమోనని జాగ్రత్తగా చూస్తూ, హాస్పిటల్కి వెళ్దామా అని కంగారు పడింది. హాస్ని ముఖంలో ఆ కంగారు విరాట్ మనసులో సంతోషాన్ని నింపింది. వెంటనే హాస్నిని దగ్గరకు లాక్కొని ఆమె పెదవులపై చిన్న పెక్చాడు. హాస్ని ముఖం సిగ్గుతో ఎర్రబడుతూ ఉంటే, ఓయ్ ఏం చేస్తున్నారు, మీ చెయ్యి అంటున్న హాస్ని మాట్లాడనివ్వకుండా డీప్గా కిస్ చేశాడు విరాట్. తన నుంచి దూరం జరిగి, నా హ్యాండ్ గురించి చాలా వరీ అవుతున్నావు బేబీ, అందుకే ఇంకొక 2 ముద్దులు 4 హగ్గులు ఇచ్చేయి, వెంటనే రికవర్ అయిపోతాను అని చిలిపిగా అన్నాడు విరాట్. అతని ముఖంలోని చిలిపితనం చూసి, మీరు ఈ మధ్య నన్ను మరీ మాయ చేస్తున్నారు విరాట్, మాట్లాడితే చాలు కిస్ చేస్తున్నారు అంటూ చిరుకోపంతో విరాట్ని చూస్తూ అనింది హాస్ని. ఆమె చిరుకోపానికి ముద్దుగా ముడుచుకున్న ముఖానికి ఇష్టంగా చూస్తూ బెడ్ మీద వెనక్కి వెళ్తూ, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మర్చిపోయావా అంటూ విష్ణుమూర్తి పోస్లో పడుకున్నాడు విరాట్. విరాట్ మాటలకు కోపం వచ్చినా అతన్ని డైవర్ట్ చేయాలని, ఏంటలా పడుకున్నారు, డిన్నర్ టైం అయింది, భోజనం చేయవా అని అడిగింది హాస్ని. లేదు అని విరాట్ చెప్పగానే, ఎందుకు అన్న ఆమె మాటలకు, ఆకలేదు అని సమాధానమిచ్చాడు. విరాట్ తినడు అనడంతో హాస్ని కూడా తినాలనిపించక మౌనంగా అలాగే కూర్చుంది. కాసేపటికి, సరే నేను వెళ్ళి ఫుడ్ ఇక్కడికి తీసుకొస్తాను అని అనింది హాస్ని. అవసరం లేదు, నువ్వు వెళ్ళి తినేసిరా అని అన్న విరాట్ మాటలకు అప్పటి వరకు మామూలుగా ఉన్న హాస్ని కోపంగా, నీకాకలి లేకపోతే నాకు లేదనుకుంటున్నావా ఏంటి, నీలాగా కడుపు మార్చుకోవడం నాకు చేత కాదు, నేను ఇప్పుడే వెళ్ళి తింటాను అంటూ విరాట్ని పట్టించుకోకుండా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది హాస్ని. హాస్ని ఒక్కతే వచ్చి భోజనం చేయడం చూసిన సరిత, సార్ భోజనానికి రాలేదా మేడం అని అడిగింది. తనకి ఆకలి వేయడం లేదట, తర్వాత తింటానని చెప్పాడు అని ఆమెకు సమాధానం చెప్పి తను తినడం మొదలుపెట్టింది. విరాట్ భోజనం చేయకుండా ఇలా పడుకోవడం మొదటిసారి చూస్తున్న సరిత ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కాసేపు ఆగితే ఆకలికి తట్టుకోలేక ఆయనే వచ్చి తింటాడు, అడుగుతుంటే కొండెక్కి కూర్చుంటున్నాడు మహానుభావుడు అంటూ ఆమెకు ఆకలి లేకపోయినా
విరాట్ మీద కోపంతో తినడం మొదలుపెట్టింది హాస్ని. ఆకలేస్తుంది రమ్మని అడిగితే పోసు కొడతాడా? ఏ నాతో కలిసి తింటే అయ్యగారికి ముద్ద దిగట్లేదు కాబోలు అని విరాట్ని తిట్టుకుంటూ తన ఫ్రస్ట్రేషన్ మొత్తం ఫుడ్ మీద చూపించడం మొదలుపెట్టింది హాస్ని. కోపంతో ఎంత తింటూ ఉందో కూడా చూసుకోకుండా తింటూనే ఉంది. ఆమె తినడం చూసిన సరిత ఆశ్చర్యంగా నోటిపైన చేయి వేసుకొని, రోజు 2 ముద్దలు తినడానికి కూడా కష్టపడేది ఈరోజేంటి ఇంట్లో వండిన వంటంతా ఈవిడ ఒక్కతే తినేస్తోంది, కొంపతీసి దయ్యమేమైనా పూనిందా అని అనుకుంటూ కంగారుగా హాస్ని వైపు చూస్తూ ఉంది. ఫుల్గా పీకల దాకా తినేసి పొట్ట పట్టుకొని ఆయాసంగా డైనింగ్ హాల్ నుంచి తిరిగి తన గదిలోకి వచ్చింది హాస్ని. రూమ్ గుమ్మం దాకా కష్టంగా అడుగులు వేస్తూ వచ్చిన హాస్ని గదిలోకి వెళ్లే ముందు నార్మల్గా నటిస్తూ, వాహ్ వాహ్ వాహ్, ఈరోజు ఫుడ్ ఎంత టేస్టీగా ఉందో తెలుసా, నువ్వు మిస్ అయిపోయావు విరాట్ అంటూ అతన్ని ఉడికిస్తూ అంది హాస్ని. ఓ రియల్లీ, అంత టేస్టీగా ఉందా అన్న విరాట్ మాటలకు, నిజం విరాట్, అసలు ఇంత టేస్టీ ఫుడ్ని నేను ఇప్పటి వరకు తిననే లేదు తెలుసా, ఇంకా చాలా తినాలనుకున్నాను, ఇప్పటికే నా పొట్ట ఫుల్ అయిపోయింది, అందుకే తినలేక రూమ్కి వచ్చేసా అని చెప్తూ, నువ్వు కూడా కొంచెం టేస్ట్ చేస్తావా అని అడిగింది. హాస్ని వచ్చిన దగ్గర నుంచి తన ఆయాసాన్ని విరాట్కి కనిపించకుండా ఉంచడానికి పడుతున్న తిప్పలు చూసి లోపలే నవ్వుకుంటూ, సరే అంత టేస్టీ ఫుడ్ని నేనెందుకు మిస్ అవ్వడం, సరితకు చెప్పి ఫుడ్ని రూమ్కి తీసుకురమ్మని చెప్పు అండ్ నువ్వే నాకు తినిపించు అంటూ ఆర్డర్ వేశాడు విరాట్. విరాట్ భోజనం చేస్తానని అనేసరికి ఆనందపడ్డ హాస్ని ముఖం తినిపించమనేసరికి గాలి తీసేసిన బెలూన్లా నీరసపడిపోయింది. హాస్ని కామ్గా ఉండటంతో, ఏంటి తినిపించలేవా అని అడిగాడు విరాట్. తినిపిస్తాను, ఎందుకు తినిపించను అంటూ లేచి సరితను పిలిచి ఫుడ్ తీసుకురమ్మని చెప్పింది. సరిత కోసం బయటకు వెళ్ళిన హాస్ని చూసి మెల్లగా నవ్వుకున్నాడు విరాట్. కానీ అది కేవలం అతని పెదవుల వెనకే ఆగిపోయింది. హాస్నికి ఏమాత్రం అనుమానం రాకుండా తనతో తినిపించుకోవాలని ఇలా చేశాడు విరాట్. కానీ సరిత కోసం బయటకు వచ్చిన హాస్నికి ఎక్కడో తేడా కొడుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. కాసేపటికి సరిత తెచ్చిన భోజనాన్ని అతని పక్కనే బెడ్ మీద కూర్చొని తినిపించింది హాస్ని. మౌనంగా అతనికి భోజనం తినిపిస్తున్న హాస్ని చూసి, ఏమైంది బేబీ, ఎందుకు మళ్ళీ మూడీగా ఉన్నావు, ఏమైంది నీకు ఈరోజు అసలు అని అడిగాడు విరాట్. విరాట్కి అనుమానం రాకుండా కవర్ చేసుకుంటూ, అదేం లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి అతనికి ఫుడ్ తినిపించింది. తన వైపే చూస్తూ ఆమె పెట్టేది తింటున్న విరాట్ని చూసి మెల్లగా, నేను అడిగిన దాని గురించి ఏం ఆలోచించారు అని అడిగింది హాస్ని. దేని గురించి అని ఏమీ తెలియనట్లుగానే అడిగాడు విరాట్. అదే నేను నా గదిలో పడుకుంటాను అన్నాను కదా అని అంటున్న హాస్ని మాటలకు అడ్డొస్తూ, దాని గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా అని కోపంగా అన్నాడు. అది కాదు విరాట్ అని అంటున్న ఆమెను, నువ్వు నా పక్కన లేకుండా నాకు నిద్ర పట్టదు బేబీ అని సీరియస్గా ఉన్న విరాట్ మాటలకు ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ విరాట్ చేతి కట్టు మార్చడానికి డాక్టర్ వచ్చాడు. డాక్టర్ రాగానే డోర్ బయట నిలబడి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ డోర్ వైపే చూస్తూ ఉంది హాస్ని. ఇదేంటి డాక్టర్ రాగానే బయటకు అలా పరిగెత్తింది, మరీ ఇంత పిరికి పిల్ల అని అనుకోలేదు అని అనుకున్నాడు విరాట్. కాసేపటికి బయటకు వచ్చిన డాక్టర్కి సడన్గా హాస్ని ఎదురుగా రావడంతో ఉలిక్కిపడి కంగారుగా ఒక అడుగు వెనక్కి వేసి, నమస్తే మేడం అని అన్నాడు. విరాట్ చెయ్యి బాగానే ఉందా డాక్టర్, ఏం ప్రాబ్లం లేదు కదా అని కొంచెం కంగారుగా అడిగింది హాస్ని. హాస్ని అడిగిన ప్రశ్నకి, నేనేమైనా ఆపరేషన్ చేసి వస్తున్నానా, ఇంత కంగారుగా అడుగుతుందేంటి అని అనుకున్నాడు డాక్టర్. తర్వాత ఏం జరిగింది, హాస్ని ఫోటోను చూసిన కావ్య మహేంద్రను నిలదీస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.